అండ్ అంటే మీకు లవ్ అనేది ఎప్పుడండి స్టార్ట్ అయింది? ఆవిడ ఆ పెళ్లి క్యాన్సిల్ అని జరిగిపోవడము, ఆ తర్వాత మళ్ళీ వచ్చేయడము, తను జూనియర్ ప్రొడ్యూసర్ గా తనకి ఎప్పటి నుంచో నా మీద లైకింగ్ ఉంది. ఓకే, తను మిమ్మల్ని ఎప్పటి నుంచో లైక్ చేస్తుంది. అది నాకు అర్థమవుతుంది బేసికలీ. కానీ నేనేం చెప్పానంటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా ఎటువంటి డిసిషన్ తీసుకోకు. అప్పుడు మీకు ఇష్టమేనా ఆవిడంటే? ఇష్టమే కానీ లైక్ లవ్ ఇవ్వనేది అనుకోలే. ఇష్టమే పాప. ఎందుకంటే తన స్పిరిట్ నాకు నచ్చేది. అంటే కాళ్ళ మీద నిలబడాలి, ఎవరిని అడుక్కోకూడదు. ఐ రెస్పెక్టెడ్ హర్. సో అలా ఆవిడంటే ఆ రెస్పెక్ట్ నుంచి వచ్చిన లవ్ కూడా అనమాట. అండ్ అలా ఆవిడ పాపం జాబ్ చేసుకుంటుంది, అలా ఉంటుంది, తన రూమ్మేట్తో ఉంటుంది. తర్వాత మేము ఇద్దరం కలిసి అప్పుడప్పుడు అలా టూర్లకు వెళ్ళేవాళ్ళం సరదాగా. వీళ్ళు అప్పుడు ఇచ్చేది చాలా ఇష్టం నాకు అమ్మాయి అంటే, ప్రాణంగా ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఆ టైంలో ఒక సంవత్సరం మరి ఎన్ని నెలలు తక్కువ నాకు గుర్తురాట్లేదు. బట్ ఎండాకాలం వచ్చిన తర్వాత అంటే ఎన్ని ఇయర్స్ మీరు రిలేషన్లో వన్ ఉన్నారు? ఇయర్ బట్ 4 years రిలేషన్లో ఉన్నారని 4 years వాళ్ళ బావతోటి. అంటే ఎవరైతే 9th క్లాస్ నుంచి ఒక 4 ఏళ్ళు ఆవిడ నరకం, 4 ఏళ్ళు నరకం. అది మీతో 1 year. 1 year అది కూడా వీళ్ళ రూమ్మేట్తో ఉండేది. అండ్ ఎప్పుడైనా నేను వచ్చి బయటికి తీసుకెళ్ళడము అలా అలా ఉండేది. సరదాగా అప్పుడప్పుడు బయట ఊళ్ళకి వైజాగ్ వరకు కూడా వెళ్ళేవాళ్ళం. చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా నేను వైజాగ్ వెళ్ళి అక్కడ కైలాసగిరిలో తను ఎక్కడైతే కూర్చుందో అక్కడ కూర్చొని అప్పుడు కాసేపు అలా వస్తుంటే అంత ఇష్టం నాకు తనట. సో ఎండాకాలం వచ్చిన తర్వాత తనకి మే ఆ టైంలో విపరీతంగా ప్రాబ్లం అయ్యి ఉద్యోగం కూడా మానేసింది. వామిటింగ్స్ అవ్వడం, మైగ్రేన్ ఇవన్నీ కూడా. సో 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను. బట్ సర్లే టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు వాళ్ళు, ఆ పెంట్ హౌస్లో ఉండడం వల్ల లేకపోతే మొత్తానికి ఆ టెంపరేచర్స్. సో ఆ టైంలో ఆవిడకి ఆ మైగ్రేన్ ఉండడం ఒకటిను, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్న వాళ్ళకి దగ్గర అవుదామని చెప్పి ట్రై చేసిన సరే వాళ్ళు కొంతవరకు ఇది చేశారు. బట్ ఇంకా వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ రిలేషన్. ఎప్పుడైనా సరే చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, అట్లాగే నేను కూడా మా నాన్న వాళ్ళు చెప్పి చేసుకోవాలి అనుకునే ఉండే టైంలో మీరు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని మీరు అనుకున్నారు. అంతే, ఒక మంచి కండిషన్ మీద ఉన్నారు. అసలు లైఫే అమ్మాయితో అనుకున్నాం. లైఫే అమ్మాయి, ఇంకా వేరే ఇదేం లేదు, వేరే రెండో ఆప్షన్ కూడా లేదు. ఇంకా అసలు వేరే వాళ్ళని చూడబుద్దు కూడా వేసేది కాదు. ఆ టైంలో ఆవిడకి ఒంట్లో బాగాలేక రావడం, వాళ్ళ నాన్న తాగుడు, విపరీతమైన తాగుడు. అండ్ ఆ తాగుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేసి నాన్నతో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆయన నాన్న రకాల తిట్టిన, జీవితం ఇక్కడ పరుగు పోయింది, ఆడిని లేచి ఎవరైనా మన ఆడపిల్లలు ఎట్లా చేస్తారా ఇలా నాన్న రకాలు అంటే మామూలుగా ప్రతిసారి ఉండేది. కానీ ఎప్పుడైతే ఇవిడికి మైగ్రేన్ ఇవి ఉందో ఈ సమ్టైమ్స్ దే కుడెంట్ టేక్ ఇట్. దానివల్ల ఇంకో దేనివల్ల నాకు ఇప్పటికీ రీజన్ అంటే ఇప్పుడు లావణ్య ఉంది, ఆవిడ మాల్వి మల్హోత్రా వల్ల నేను చచ్చిపోతున్నాను అని చెప్పి 100 మందికి మెసేజ్లు పెట్టి క్లియర్ కట్గా చచ్చిపోయింది, చచ్చిపోవడానికి ట్రై చేసింది. బట్ ఈవిడ పాపం అలా నా చావుకి ఎవరు కారణం కాదు, నా తలనొప్పి నేను భరించలేకపోతున్నాను, దీనికి ఎవరు బాధ్యులు కాదని చెప్పి రాసి, అంటే మంచితనం మనిషి చూడండి, ఎవరి మీదైనా సరే కసి ఉంటే రాసి ఉండొచ్చు. అలా రాసి ఆవిడ మరుసటి రోజున వీళ్ళ రూమ్మేట్ ఉండేదని ఆ రూమ్కి గడి పెట్టేసి హాల్లో ఊరేసుకుని చనిపోయింది. నేను కరెక్ట్గా షోలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వచ్చాను. నాకు కొంచెం ముందున్న బతికించుకోలేకపోయాను, కొంచెం ముందు వచ్చేదంటే బతికించుకోలేకపోయాను. ఇప్పటికీ నన్ను నేను క్షమించుకోలేకపోతుంటాను అనమాట. ఇప్పటికీ కొంచెం స్పీడ్గా వచ్చుంటే అని చెప్పి పరిగెత్తుకోను ఇలా అసలు. అంటే మీరు 1 year రిలేషన్లో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకునేంత రిలేషన్ ఏర్పడినప్పుడు అంటే మీరు డెఫినెట్లీ ఆవిడ కనీసం మీతో చివరిసారి మాట్లాడాలనో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలనో ప్రయత్నం అయితే చేసుంటారు కదా మీతో. అసలు నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇలా అయిపోతుంది, ఇలాంటివి ఏమి చెప్పిన సందర్భమే లేదా మీకు? అదేమ్మా, అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే ఎంతసేపు అంటే పక్కన ఉన్న వాళ్ళు గుర్తురారు, పుట్టింటి వాళ్ళే గుర్తొస్తుంటారు. వాళ్ళ తమ్ముడు గురించి చెప్పేది, లడ్డు బాగా చదువుకోవాలి, వాడి బాగా చూసుకోవాలి, మా నాన్న తాగుడు మానిపించాలి, అది చెప్తూ ఉండేది, ఎప్పుడు అవే చెప్తుండేది ఎక్కువ. అంటే చనిపోయే ముందు మీకు అసలు చివరిసారిగా కాల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఏమన్నా మాట్లాడడానికి చెప్పిన మాటలు? ఆ ముందు రోజు కూడా నేను మాట్లాడాను, మామూలుగానే మాట్లాడింది, ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉండింది, అంతా బాగానే ఉండేది. బట్ సడన్లీ పొద్దున 8 o'clock ఏం జరిగిందో ఏమో తెలియదు. కాకపోతే ఆ తలనొప్పి, వామిటింగ్స్ అవన్నీ కూడా అవుతూ ఉండేవి. షీ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ తన అలా చనిపోయిన తర్వాత ఇంకా
వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫామ్ చేశాను. అండ్ కేసు అయింది, వచ్చారు పోలీసులు, లెటర్ తీసుకున్నారు, వీళ్ళకి చూపించారు. వాళ్ళు అవును మా అక్క రైటింగ్ అని వాడు గుర్తుపట్టాడు. ఇప్పుడు ఎవడైతే ఈ లడ్డు ఉన్నాడో వాడు గుర్తుపట్టాడు. పోస్ట్ మార్టం అయింది, తీసుకెళ్ళిపోయారు, అక్కడ సమాధి చేశారు, అన్నీ. సో అది ఏదైనా ఉండుంటే అప్పుడే ఉండాలి కదా. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత టక్కుమని కాశ్మీర్ అని ఎదురు వచ్చినట్టు ఆయనకి టక్కుమని వాళ్ళ అక్క గుర్తొచ్చేసి నిజం. ఇంత ఎపిసోడ్లో అమ్మ నేను అడిగేది ఒకటే, నేను ఈ చేసిన తప్పేంటి? ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడటం, ఆవిడ సరదా మంచిగా చూసుకున్నాను నేను 1 సంవత్సరం. ఐ డోంట్ నో వాళ్ళ నాన్న తిట్ల వల్ల లేకపోతే ఇంకా దేనివల్ల నాకు అదే అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే బాగా తలనొప్పి కూడా చిన్న కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి. మేబీ అలాంటిది ఏదైనా ఫీల్ అయిందా? ఇప్పటికీ కూడా ఆ సమాధి దగ్గర పోయి నేను అదే అడుగుతా. ఇప్పటికి మీకు అంటే మీరు నమ్మరు, తను చనిపోయిన తర్వాత వారం అక్కడ ఏదో వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గర కూర్చొని ఉండేవాడిని చాలాసేపు. వాళ్ళు సమాధి చేసేసి వెళ్ళిపోయారు. పిచ్చి మొక్కలన్నీ పెరిగితే నేనే క్లీన్ చేసి నీట్గా పెట్టుకొని అక్కడ ఒక మొక్క నాటుకొని, ఒక తులసి మొక్క, ఇంకొక వేప మొక్క నాటుకొని అలా ఉండేవాడిని. ఎంత అంటే అక్కడికి వెళ్ళి ఇంకా తను నాలోకి వెళ్ళాలి, ఆ సమాధిలో నుంచి అవి ఆ అమ్మాయి ఆత్మ ఏదైనా ఉంటే ఆ మొక్కల్లోకి వస్తే ఆ తులసి ఆకులు కూడా నేను తినేసి తను అలా వెళ్ళిపోతుందని ఫీల్ అయ్యేవాడిని. అలా అదొకటే కాదు, ఇంకా ఆ వేప చెట్టు కానీ అవన్నీ కూడా ఏ రోజైనా వచ్చినప్పుడు ఒక 4 రోజులు ఆ చెట్టు వాడిపోతే అయ్యో దీనికి ఏమైపోయింది అని బాధపడేవాడిని. తర్వాత కూడా పుష్కరాలు వస్తే అది తోఫీ ఆ మట్టి తీసుకెళ్ళి గోదావరి నదిలో కలిపి గోదావరి నది తీసుకొచ్చి ఇక్కడ పోసాడు పిచ్చోళ్ళలాగా. 5 ఏళ్ళు ఒక అమ్మాయితో కూడా మాట్లాడలేదు నేను. డెఫినెట్లీ మాకు అంటే 12 ఏళ్ళ తర్వాత కూడా ఒక మనిషిని తలుచుకోగానే మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటే నాకు ఎవడు నా మీద జాలిపడడం ఇష్టం లేదు బేసికలీ, అందుకనే ఎప్పుడు చెప్పను. మీరు ఆ అమ్మాయిని ఇప్పటికీ మర్చిపోలేదు అని మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతుంది. అమ్మాయి ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, నేను నన్ను ఎప్పుడో జాలిపడడం ఇష్టం లేదు, నేను ఎప్పుడు చెప్పను ఇవన్నీ. అడిగేవాళ్ళని, వాళ్ళు తిట్టేవాళ్ళు నన్ను. వాళ్ళ ఇంటికి వెళ్తే నీ వల్లే నాకు చచ్చిపోయింది, నీ వల్లే చచ్చిపోయింది, నీ ఇంట్లో పీనికెళ్ళ ఇదని చెప్పి అనేవాళ్ళు. అన్ని పడి వెళ్ళేవాడిని. సమాధి కట్టించండి, నేను చూడలేకపోతున్నాను, నేనే పెట్టుకుంటాను అంటే ఏదో చెప్పేవాడు. సరే వాళ్ళకి అంటే పెద్ద అమ్మాయి చచ్చిపోయింది కదా, ఆ అమ్మాయికి సమాధి కట్టించడం వల్ల ఈ అమ్మాయి చనిపోయింది, మాకు ఆ సెంటిమెంట్ ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయికి సమాధి కట్టిస్తే వీడికి ఏదైనా అవుతుంది 3వ వాడికి, అందుకని కట్టించాము అదే అంటే. సరే ఇంకా వాళ్ళు కట్టించరు చూసుకోరు, ఇంకా నేనే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల అంతా రాళ్ళు పెట్టుకొని దాని మీద అన్ని కుక్కలు వచ్చి ఏం చేయకుండా అలా చూసుకునేవాడిని నేను. ఆడంటాడు మా అక్క నగల కోసం ఆ బంగారం కోసం నేను చేసి చంపేసేట. నేను నిశ్చయంగా మాట్లాడుతున్నాడు అంటే అంటే ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడారా అండి ఆవిడ చనిపోయిన తర్వాత? నేను పెళ్లి చేసుకోదాం అనుకోలేదు జీవితంలో, ఆ అమ్మాయి లేకపోతే నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. మొన్న 2020లో చేసుకున్నా. ఓకే, రీసెంట్ గానే అయింది. ఒకవేళ వాడు అన్నట్టు 2020 ఏప్రిల్ నేను చేసుకున్న పెళ్లి, నాకు ఇప్పుడు 21లో పాప, జూన్లో ఇప్పుడు ఇంకొకళ్ళు. అదే అనుకుంటే నేను ఎప్పుడో చేసుకునేవాడు కదా. సో అన్నేళ్ళు ఆవిడని తలుచుకుంటూనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారా? జెమినీ మ్యూజిక్లో నేను యాంకరింగ్ చేసేవాడిని. ఆ తలచి చూస్తే పాట వస్తే తలచి చూస్తే తరలిదారికి వస్తా, నీకే నేను బతికే ఉన్నా అని చెప్పి అపార్ట్మెంట్ ఎక్కడో నా కోసం బతికే ఉంటుంది వస్తుంది అని చెప్పి ఆఖరికి తెలుసు మా రైట్ మా మెసేజ్కి తనంతా తెలుసు, తనేంటో తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. తనకి చాలా రోజులు తను నన్ను కన్సిడర్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఏ రోజు కూడా చేసుకోవాలనుకోలే. కానీ ఒకనొక మిస్హ్యాప్ జరిగింది ఆ అమ్మాయికి తన లైఫ్లో. ఏంటి మీ వైఫ్ అలాగే ఆవిడ ఫ్రెండ్సా? రూమ్మేట్స్. షీ వాస్ ఆర్ రూమ్మేట్.
ఓకే. ఆ అమ్మాయితో నేనా మీరు Yeah, ఉన్నది? yeah. ఓకే. సో పరిచయం ఉంది. తర్వాత చాలా రోజులు తను వచ్చి కలిసేది. బట్ ఈ అలిగేషన్ కూడా ఉంది కదా అదే ఇప్పుడు అదే మీరు అదే చెప్తున్నా చెప్తున్నట్లే. అదే తనతో కనుక ఉంటూనే ఉంటే నేను 12లో 13లోనో పిల్లలు లేకపోతే ఆవిడ చనిపోయిన వెంటనే చేసుకునేవాడిని కదా. ఉమ్, 2020 దాకా ఇవాళ అది కూడా నేను ఐ డోంట్ వాంట్ యూ టు బ్రింగ్ ఇట్ టు పబ్లిక్. ఉమ్, తిను షీఈ్ అ గుడ్ ఫ్రెండ్. నాకు తనతో కూడా ఎందుకు అంటే తను చెప్పేది తను అలా చేసేది ఇలా చేసేది, తనకి అది ఇష్టం ఇది ఇష్టం అంటే తన మాటలు వినడానికి నేను తనతో ఇంకా అలా ఫ్రెండ్లీగా ఉన్నాను అనమాట. సరే తన తను తర్వాత షీ వాజ్ డూయింగ్ హర్ జాబ్ అండ్ తన లైఫ్లో తను ఉంది. ఇక మనుషులు ఏం మాట్లాడతారు అనేది మనకు తెలియదు. ఎందుకంటే అది అన్నిటికంటే బాధ ఏమొస్తుందంటే అమ్మా నింద అయ్యాలి కదా అని చెప్పి ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఏం చేస్తాం. అండ్ తన దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయి, అవి బయటికి రానివ్వట్లేదు అని అన్నారు. మా ఆధారాలు నిజంగా నా మీద కోపం ఉంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు లేటు వెళ్ళి పెట్టచ్చు కదా. ఊరికే మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఈ హడావిడి పెట్టచ్చు కదా. ఫస్ట్ వాళ్ళ నాన్న లోపలేస్తారు బాల్య వివాహాలు చేసిన దానికి 3 ఏళ్ళు 2 ఏళ్ళు జైలు శిక్ష దానికి. బాల్య వివాహాలు చేసి ఊరుకోలేదు నువ్వు, గొంతు కోసావు, చచ్చిపోయారు 2 పిల్లలు. నువ్వు నిజంగానే మంచోడికి ఇచ్చి చేసుంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడినప్పుడు ఆవిడ ఎందుకు రోజు 4 సార్లు ఆయన నుంచి పుట్టింటికి వచ్చి ఆ నరకం భరించలేక కదా. వాడు అంటాడు అలా చస్తూనే అలా తిట్టుకుంటూనే ఎలాగోలా బతుకుండేది కదా. నీ దగ్గరకు వచ్చిన 1 ఇయర్లోనే చనిపోయింది. అలాగే చస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా నీచంగా కుక్కలాగా బతుకుతూ తన్ను తెచ్చుకుంటూ జీవితకాంతం బతికుంటే చాలు వాళ్ళకి జీవోత్సవం లాగా. క్లియర్ కట్గా ఆడియోలో వినండి అమ్మా. మా అక్క నాకు చెప్పింది, హ్యాపీగా ఉన్నాను నేను అతనితో అని చెప్పి. పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనా అండి? జస్ట్ మీరు తాళి వేసాను అని చెప్తున్నారు తప్ప. వాళ్ళ ఆయన కట్టిన బంగారు తాళి ఒకటి ఉందమ్మా. చాలా మంది అమ్మాయిలకి ఇది ఒక ఫ్యాంటసీ ఉంటుంది. తెలుసు అర్థమైంది. ఆ అమ్మాయి ఏముంటుందంటే నాకు ఇవా ఒకసారి ఎట్లాగో చేసుకుంటాం అందరికీ చెప్పి నేను కాదనలేదు, నేను వేసాను దాంట్లో ఎటువంటి దాన్ని పెళ్ళి అనుకుంటే పెళ్ళి. వాళ్ళ అక్క కూడా ఇంకొక కూడా వీడికి చెప్పిందట, వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పలేదు. మా అక్క నాకు మాత్రమే చెప్పింది, పెళ్ళయింది అతనితో హ్యాపీగా ఉన్నానరా అని చెప్పింది. ఎందుకు మీ నాన్నకి చెప్పలేకపోయింది? ఎందుకంటే కుల సంకరం చేసావు, దరిద్రపు దానా, ఇంట్లో పరుగు ఇలాంటి మాట్లాడి అంటాడు ఆయన. అందుకనే కదా. నువ్వు అంటే చిన్నపిల్లవాడు ఏం మాట్లాడలేవు. నువ్వు పెద్ద ఇలాగ మాట్లాడతావని తెలిస్తే ఆ రోజు నీకు కూడా చెప్పుండేది కదా మీ అక్క. అన్నిటికంటే అదే అంటున్నాను, పాటలు ఈ జెమినీ మ్యూజిక్లో పాటలు వేసి 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 అవే గుర్తొస్తుంటాయి. మీకు ప్రాణంలో ప్రాణంగా అనే ఒక పాట ఉంటుంది. అప్పుడప్పుడు ఆయన కళ్యాణ్ మాలిక్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన చెప్పాడు ఒకసారి, సార్ మీరు ఎలా రాశారు సార్, నా జీవితానికి అది పర్ఫెక్ట్ పాట, తనకి ఇష్టమైన పాట, అలా పాడుతూ ఉండేదన్నమాట. దాంట్లో 2వ చరణంలో గతానిపై సమాధిని అలా బతికేస్తూనే ఉన్నా అంటది. సమాధిని ఇంకా బతికేస్తూనే ఉన్నా అంటే ఆ అమ్మాయి యాక్చువల్గా ఆ పాట పాడి వీడియో రికార్డ్ చేసి పెట్టింది. అది ఎందుకు అలా డెస్టినీ ఏం అర్థం కాదు. ఆ పాట అలా పెట్టుకొని వింటూ చూస్తూ ఉంటా చాలాసార్లు. ఇప్పటికీ ఉందా అండి? ఉంది. ఇప్పటికీ వింటారా? స్టిల్ ఇప్పటికీ దాచుకున్నారా? ఇప్పటికీ దాచుకున్నారా? 12 ఇయర్స్, అసలు 12 ఇయర్స్ నుంచి ఆ వీడియో ఇప్పటికీ అలానే దాచుకున్నారా? ఇంకా బోల్డ్ మెమరీస్. తను నాకు ఎఫ్ఎంకి ఫోన్ చేసినప్పుడు కాల్ కూడా నా దగ్గర ఉంటుంది. ఓకే. ఎఫ్ఎంకి ఫోన్ చేసినప్పుడు కాల్. హైదరాబాద్లో నా ఫేవరెట్ ప్లేస్ నెక్లెస్ రోడ్. ఓకే. అక్కడ మొత్తం చుట్టూ ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్, స్ట్రీట్. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటనేది టాపిక్. అప్పుడు ఫోన్ చేసింది. ఇప్పుడు కొత్తగా పారాషూట్ కడుతున్నారు కదా, అవును, అది ఇంకా చాలా ఇష్టం. రామజస్వంతికి వెళ్ళక ముందు ఒక జస్ట్ ఒక 2 or 5 minutes ముందు ఉంటుంది ఆ ప్లేస్. ఒక గుడి ఉంటుంది రైట్ సైడ్ లో, కొంచెం లోపలికి వెళ్తే అక్కడ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఎఫ్ఎంకి ఫోన్ చేసిన కాల్ అది. ఓకే. ఒక పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా తగ్గింది. పిల్ల పుట్టాక దాంట్లోనే చూసుకుంటాడు అంతే. నాకు ఇది నచ్చుదమ్మా బేసికల్లీ. మీరు
నా ఏడుపు మొహం ఎవరికి చూపించాలనుకున్నాను. లేదు సార్, అసలు మీరు అలా అస్సలు అనొద్దు. యాక్చువల్గా నేను ఎందుకు మిమ్మల్ని ఇలా అడిగాను అంటే, చాలా వరకు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను, తప్పు చేసిన వాడు నిరూపించుకోవాలో లేదో నాకైతే తెలియదు, తప్పు చేయని వాడు మాత్రం డెఫినెట్లీగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పు చేయని వాడికి అంత అవసరం ఉండదు. ఎందుకంటే అంటారు కదా, బొగ్గుని నేను బొగ్గు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ బంగారాన్ని నేను బంగారం అని నిరూపించుకోవడానికి చాలా టైం తీసుకుంటాను. నాకు ఏడుపు వచ్చింది అనే విషయం వాళ్ళు చూడడం కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ నాకు నచ్చదు. అది వాడి విజయంగా భావిస్తాడు. వీడిని కనీసం ఏడిపించానని సంతోషమైన పడతారు వాళ్ళు. సో మొత్తానికి దీనికి కంక్లూజన్ తీసుకొచ్చేద్దాము. అసలు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూకి సంబంధించి మీరు ఆధారాలు చూపిస్తున్నారు, మీడియాకి చూపిస్తున్నారు, మీడియాకి అర్థమైపోతుంది. కొంతమంది రాజ్ తరుణ్ గారికి సపోర్ట్గా ఉన్నారు, కొంతమంది లావణ్య గారికి సపోర్ట్గా ఉన్నారు. మోస్ట్లీ చాలా వరకు రాజ్ తరుణ్ గారు ఏంటి అనేది అందరికీ మీ వల్ల ఒక క్లియర్ కట్గా ఒకటి అర్థమైపోయింది. బట్ ఇప్పుడు న్యాయస్థానం ముందు మాత్రం ఏం జరగబోతుందంటే మీరు ఏం చెప్తారు? న్యాయస్థానం దాకా వెళ్ళదమ్మా ఇది. అంత సీన్ లేదు, ముందే క్వాష్ అయిపోతుంది, అంత మెటీరియల్ లేదు దాంట్లో. ఇప్పుడు ఆవిడకి అది అర్థమైపోయింది. ఇప్పుడు ఆధారాలు చూపించలేకపోతే అది ఆల్రెడీ ఆధారాలు కాదు, ఆవిడ మీద క్లియర్ కట్గా షీ డజంట్ డిజర్వ్. ఎందుకంటే షీ ఆల్రెడీ మూడ్ ఇన్ విత్ అనదర్ మ్యాన్ అండ్ షీ కాంట్ క్లైమ్ హిమ్. దట్ ఈస్ ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది, మీడియాకి అర్థమైపోయింది, పోలీసులకి అర్థమైపోయింది. సో ఆ కేసు లిటరలీ ఇట్ డజంట్ మూవ్. అందుకనే ఇంకేదో రకంగా వేరే రకంగా మీడియాని అడ్డం పెట్టుకొని డ్రామాలు చేసి హడావిడి చేస్తుంది. అది ఎక్కువ రోజులు ఉండదు. ఇట్లా ఒక డ్రగ్స్ కేసు వస్తుంది, తీసుకెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ సార్, ఇక్కడి వరకు వచ్చి నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పారు.